సొంత ఇంట్లో ఉండాలనే కళ అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా రేర్ పర్సన్స్లో ఉంటుంది. అది సార్కు ఉండడం వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఈ డ్రీమ్లో ఉన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కేవీ సార్ గారు. Yeah, myself, I am Raghavendra and I came from Vizag. So, this is my Sahara. Before going to the flat, I don't know anything about flats and everything. But I came here. One of my brother-in-law has took the flat. After that, my brother also took the flat. సో వాళ్ళు కూడా మాకు రిఫర్ చేశారు. యాక్చువల్గా ఈ డిఎస్ మ్యాక్స్ ఒక ప్రాపర్టీలో ఇంత బడ్జెట్లో వచ్చేది బెంగళూరులో అసలు ఎక్కడ దొరకదు. సో బెటర్ టు అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు. సో యూ కెన్ గో అండ్ చెక్, చూసి ఒకసారి చెప్పండి బాగుంటుంది అని చెప్పారు. సో నేను జనరల్గా క్యాజువల్గా చూద్దామని వెళ్ళాను. బట్ వన్స్ ఐ సీన్ దట్ ఐఎమ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. సో వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ యూటిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఆ నెక్స్ట్ డే నేను తీసుకున్నాను యాక్చువల్లీ రిజిస్ట్రేషన్. కంపేర్ టు అదర్ బిల్డర్స్ ఈ పర్టికులర్ బడ్జెట్లో నో వన్ విల్ గివ్ యూ యాక్చువల్లీ ఇన్ ద బెంగళూరు. డిఎస్ఎం ప్రాపర్టీస్ మాత్రం యాజ్ పర్ అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళని ఒక ఓన్ హౌస్లో చూడాలనే డ్రీమ్ ఉన్నది చూడండి, అది గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. మై ప్రాస్పెక్టివ్ యాక్చువల్లీ. ఎమ్యూనిటీస్ వైజ్ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. సో I could see there is a playing area there, gym also be there, and so ఎప్పుడైనా ఇప్పుడు ఓల్డ్ ఏజెస్ ఉంటే ఒక వాక్ చేసుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ మచ్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ గివింగ్ హై లెవెల్ ఇమ్యూనిటీస్ యాక్చువల్లీ. కేవీ సతీష్ సార్ గురించి వస్తే జనరల్గా ఆయన డ్రీమ్ అనేది వెరీ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా మంచి డ్రీమ్. అంటే ఆ విజన్ ఎలా ఉంటుందంటే సొంత ఇంట్లో ఉండాలనే కళ అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా రేర్ పర్సన్స్లో ఉంటుంది. అది సార్కు ఉండడం వెరీ హ్యాపీ యాక్చువల్లీ. దాన్ని అంటే సో ఇప్పుడు నేను ఈ డ్రీమ్లో ఉన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కేవీ సార్ గారే. అదర్వైజ్ మనకి అవ్వదు కదా జనరల్గా. హూ ఆర్ సీయింగ్ దిస్ వీడియో రైట్, సో ఐ విల్ డెఫినెట్లీ టోల్ దెమ్ టు కమ్ డిఎస్ మ్యాక్స్ అండ్ సీ వాట్ దే ఆర్ హ్యావింగ్ అండ్ సీ ద వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దే హ్యాండిల్ బిఫోర్, అండ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ చూసి తర్వాత డెసిషన్ తీసుకోండి. వన్స్ మీరు వచ్చారంటే యూ కాంట్ గో బ్యాక్ యాక్చువల్లీ. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ.